నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది. వంగూరు మండల కేంద్రంలో బండపల్లి అలివేల సంక్రాంతి పండుగ సందర్భంగా తన అమ్మగారి ఊరికి వెళ్లడంతో వంగూరులోని తన ఇంట్లో పొగలు రావడంతో స్థానికులు అలివేలకు సమాచారం ఇచ్చారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇక అప్పటికే ఇంట్లో లోపలి భాగం మొత్తం బీరువాతో పాటు పలు సామాగ్రి పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. బీరువాలో ఉన్న ₹1,00,000 నగదు, బంగారం కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబమైన అలివేల తన 2 కూతుళ్లతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. కలవకుర్తి ఫైర్ స్టేషన్ నుంచి నేను జమదార్ ఎల్ఎఫ్ఎఫ్ లీడింగ్ ఫైర్ మ్యాన్ కలవకుర్తి నుంచి మార్నింగ్ 10:30 తర్వాత ప్రాంతంలో మాకు ఇట్లా కొంగూరు విలేజ్లో హౌస్ కాలిపోయిందని మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే మేము సమాచారం తీసుకున్న వెంటనే ఇక్కడ ఫైర్ అయిన గ్రౌండ్కి చేరుకొని మొత్తం ఉన్న ఫైర్ని కంప్లీట్గా ఆర్పివేశాము. ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళకు అక్కడ ఫైర్ అనేది తెలియకపోవడం వల్ల అది పక్క ఇంట్లో వాళ్ళకి ఉన్న ఇంట్లో నుంచి ఎలాంటి పొగ వస్తుందనే అనుమానంతో వాళ్ళు పరిశీలించగా అరే ఇంట్లో మంటలు అగ్ని ప్రమాదానికి గురైంది అనేసి పక్క ఇంటి వాళ్ళందరూ వచ్చేసేసి ఆ డోర్లు ఇట్లా ఓపెన్ చేసేసి లోపల మేము కూడా ఇక్కడికి చేరుకొని ఉన్న ఎగిసిపడుతున్న మంటలు మొత్తం పూర్తిగా ఆర్పివేసేసి వచ్చిన యజమానికి అక్కడ ఉన్న డ్యామేజ్ అనేవి ఏమి చూపించి వాళ్ళకి అప్పగించడం జరిగింది. దీనివల్ల హౌస్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ, కట్టుకున్న బట్టలు, తినే వంట సామాగ్రి, తినే గింజలు, బీరువా ఉన్న బట్టలు అన్ని మొత్తము అగ్నికి దావతి అయిపోయినాయి. మేము యజమానికి అక్కడ ఉన్న ఏమైనా వస్తువులు కానీ ఇంట్లో ఉన్నాయి ఇంటి యజమానికి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉన్న యజమాని వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపుగా 10 లక్షల వరకు నష్టమైందని తెలియజేస్తున్నారు. దాని డీటెయిల్స్ ఒకసారి విచారించి దాన్ని ఎంత అంచనా వేసి మేము రాయడం జరిగింది. సంక్రాంతి పండుగ వల్ల మా అమ్మమ్మ ఊరికి పోయినాం. తాళాలన్నీ వేసిపోయినాం. వచ్చేలోపు